పాకిస్తాన్ తన ప్రజలను తానే ఊచకోతకోస్తోందని ఐక్యరాజ్య సమితిలో భారత్ విమర్శించినప్పటికీ ఎన్నడైనా ఆ ప్రావిన్స్లోని జనాన్ని పాక్ తనవారని అనుకున్నదా? ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని తిరా లోయలో ఇటీవల పాకిస్తాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించి 30 మంది ప్రాణాలు తీశాయి. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, గాయపడిన వారి లెక్కలు బయటకు తెలియలేదని వార్తలు వచ్చాయి. నేలమట్టమైన ఇళ్లు, కుప్పకూలిన భవనాలు, తగలబడుతున్న వాహనాలు, శిథిలాల్లో చిక్కుబడిన మృతదేహాలు ఇత్యాది దృశ్యాలతో ఒళ్లు గగురుపడిచే రీతిలో ఈ మారణకాండ సాగింది. ఇటీవలే వరుస వరదలతో తీవ్రంగా దెబ్బతిని ఉన్న ఈ పాక్ వాయువ్య ప్రావిన్స్ ప్రజలకు ఇది మరో దెబ్బ. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కు చెందిన పేలుడు పదార్థాల గోదాము పేలిపోయి ఈ మరణాలు సంభవించాయని పాకిస్తాన్ ప్రభుత్వం బుకాయిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో జరిగిన ఈ వైమానిక దాడుల మీద సమగ్ర విచారణ జరపాలని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం డిమాండ్ చేయడాన్ని బట్టి జరిగినదేమిటో అర్థమవుతూనే ఉంది. నిరాయుధులైన ప్రజలను బాంబులతో హతమార్చడం ఎన్నడైనా చూశామా అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది వైమానిక దాడులను నిరసిస్తూ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారట. పాకిస్తాన్ సైనిక బలగాలు తిరాలోయలో ఇలా ఘాతుకాలకు పాల్పడడం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటివి ఖండిస్తుండడం, పాకిస్తాన్లోని పలు సంస్థలు విచారణకు డిమాండ్ చేయడం సర్వసాధారణమైపోయింది. పాకిస్తాన్తో దాదాపు యుద్ధమే చేస్తున్న టీపీటీకి ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆక్రమిత కశ్మీర్లో స్థావరాలు ధ్వంసమైన చాలా ఉగ్ర సంస్థలు కూడా తమ మకాం ఇటు మార్చాయని వార్తలు వస్తున్నాయి. తెల్లవారుజామునే జరిపిన ఈ వైమానిక దాడిలో చైనా తయారీ విమానాలను, బాంబులను పాకిస్తాన్ వాడిందట. బలూచిస్తాన్ తర్వాత అత్యధిక ఉగ్రదాడులను చవిచూస్తున్న ఈ పర్వత ప్రాంతాల మీద ఆధిపత్యం సాధించడానికి పాకిస్తాన్ వరుస ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం టీపీటీకి అండదండలు అందిస్తుందన్నది పాకిస్తాన్ ఆరోపణ. ఆఫ్ఘాన్ ప్రభుత్వ నీడలో ఉంటూ సొరంగ మార్గాల ద్వారా పాకిస్తాన్లోకి ప్రవేశించి టీపీటీ ఉగ్రదాడులకు పాల్పడుతున్నదని, దానిని నియంత్రించాలని పాక్ ప్రభుత్వం కోరడం, ఆఫ్ఘాన్ పాలకులు కొట్టిపారేయడం తెలిసిందే. శాంతి భద్రతలు కాపాడుకోలేని పాక్ పాలకులు తమను ఆడిపోసుకుంటున్నారని ఆఫ్ఘాన్ నేతలు అంటారు. ఆఫ్ఘనిస్తాన్లో 4 ఏళ్ల క్రితం తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్ గతంలో మాదిరిగా పాకిస్తాన్ మాట వినడం మానేసింది. అల్లాదయ వల్ల తాలిబాన్ తిరిగి తమ పొరుగు దేశంలో అధికారం చేపట్టిందని ఎగిరిగంతేసిన ఇమ్రాన్ ఖాన్కు అతి త్వరలోనే సత్యం తెలిసొచ్చింది. తాలిబాన్ను కట్టడి చేయడానికి పాక్ ప్రయత్నించినప్పుడల్లా టీటీపీ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవల 12 మంది పాక్ సైనికులను టీటీపీ ఊచకోత కోసినందుకు ప్రతీకారంగా పాక్ సైన్యం సోమవారం ఖైబర్ ప్రావిన్స్లో ఈ వైమానిక దాడి జరిపిన మాట నిజం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్లు పాక్ పాలకులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఖైబర్లోని కొన్ని ప్రాంతాలను టీపీటీ ఏలుతున్నదని, ఆర్థిక వ్యవహారాలు, కోర్టులు, భద్రత ఇత్యాదివన్నీ అదే నిర్వహిస్తున్నదని అంటారు. మరోపక్క స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచ్ వేర్పాటువాదులు సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్ లైన్లు, రైల్వే లైన్లు, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఉన్న ప్రాజెక్టుల మీద భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఖైబర్, బలూచ్ ప్రావిన్సుల్లో నెగ్గుకు రాలేని పాకిస్తాన్ పాలకులు ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలను ఆడిపోసుకుంటూ అంతర్జాతీయ వేదికల మీద అర్థం లేని ఆరోపణలు చేస్తూ అంతిమంగా తమ ప్రజలను తామే చంపుకుంటున్నారు.